సార్ మీ ఈ సాంప్రదాయం ఎక్కడ చూడలేదు సార్. జనరల్ గా మంత్రులు ఇంటర్వ్యూని అవుతారు, మరి గవర్నమెంట్ విప్లు కూడా అవుతున్నారు. మా సీనన్న కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నా. మా జిల్లా బిడ్డ, మా రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డ. తప్పకుండా మా లక్ష్మణ మొన్ననే అయిండు, శుభాకాంక్షలు వారికి. మా సీనన్న కూడా కావాలని కోరుకుంటున్నా అధ్యక్ష. భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రి కూడా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు, సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష. ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టిన గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు, రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు, గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు, ఆయన చెయ్యమని బలవంతంగా పెట్టుకుని సంతకం పెట్టిస్తారా, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా. ఆర్డినెన్స్ మీరే పంపుతారు కేబినెట్ నుంచి, ఆయన చేయకపాయే, అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమైనా సమాధానం చెప్పినారా తెలియదు. మళ్ళీ ఈ రోజు బిల్లు అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేయడానికి? దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, సమాధానం ప్రభుత్వం చెప్పాలి సార్. చాలా ఇంకెన్నిసార్లు ఈ బిల్లులు పెడతారని మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళు 2018లో తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని, ఏ రాష్ట్రంలో కూడా చట్టాలు అట్లా లేవు సార్. సీలింగ్ క్యాప్ ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని సవరించటం కోసం ఈరోజు సవరణ బిల్లు పెట్టడం జరిగింది సార్. అదే కాకుండా ఆర్థికంగా ఏదో చేస్తారన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టే ఆర్థిక సర్వే చేయించడం జరిగింది. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఎడ్యుకేషన్ అవకాశాలు, తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్వేను కూడా చేయడం జరిగింది సార్. దాంట్లో 42% స్థానిక సంస్థలకు సంబంధించింది, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కూడా ఉంది. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే ఉపాధి కూడా ఉండాలి సార్. అందుకోసం ఎకనామికల్ సర్వే కూడా చేయడం జరిగింది సార్. అదే కాకుండా ఆ రోజు 50% సీలింగ్ను మేము పెట్టలేదు, సుప్రీంకోర్టు పెట్టడం మూలంగా మేము అక్కడికి పరిమితమైన అన్నారు సార్. మేము ఈరోజు ఫైట్ చేస్తా ఉన్నాం. మరి మీరు ఆ రోజు ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ లేదా వేరే రకంగా ఎజిటేషన్ ఏమన్నా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయంటే ఏది జరగలేదు సార్. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నదంటే ఈ బిల్లు రాకూడదు అనేది మనసులో ఉంది, ఈ రిజర్వేషన్ జరగకూడదు అనేది. అందుకనే వాళ్ళు కనీసం కులగణనలో కూడా పాల్గొని వివరాలు ముఖాముఖి ఇవ్వలేకపోయినరు. మరి మేము అక్కడ ఉన్నాయి చూసుకోండి అంటే, అందరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరూ అట్లనే చూసుకోండి అంటే కులగణన జరిగేదా సార్? కాబట్టి అది బాధ్యతారాహిత్యమైనటువంటి పదాలు సార్. అదేవిధంగా మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు. కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిరని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్. ఇది తప్పు. అదే కాకుండా ఇంకొక కామెంట్ ఏం చేస్తారంటే, మేము చిత్తశుద్ధితోటి మా నాయకుడు ఒప్పుకొని 42% రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్నాడు. మనకు సెంట్రల్ ఎలక్షన్స్ కు 6 months ఉండే సార్. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది, మనమైనా చేసుకోగలుగుతాం అనేది ఆశ. సేమ్ టైంలో బీజేపీలో కూడా మరి బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నారు, ఆయనైనా చేస్తాడేమో అని మాకు ఆశతోటి మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ రోజు వీళ్ళు కూడా మరి 12% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ అని చెప్పడం జరిగింది. కేవలం ఇక్కడ తీర్మానం చేసి అక్కడ పంపించారు అంతే తప్ప దాని మీద ఏమన్నా ఫైట్ చేస్తారా? మరి వీళ్ళు ఏమన్నా కేంద్రంలో అధికారంలోకి వస్తారని ఆలోచన ఉండేనా ఆ రోజు? మాకైనా ఆశ ఉంది. మా జాతీయ పార్టీ కాబట్టి, మా నాయకుడు చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టి, మాకు అలయన్స్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము చేయాలనేటువంటి దృక్పథంతో మేము చేస్తా ఉన్నాం సార్. కానీ ఇట్లా ప్రతిదాన్ని ఇది తప్పు, ఇది తప్పు అంటే, ఇక్కడ తమిళనాడులో కూడా ఎంజీఆర్ 91లో తీసుకొస్తే తర్వాత జయలలిత గారు మైనార్టీ ప్రభుత్వం ఆనాడు ఉండే, ఆ రోజు మరి మన తెలుగు బిడ్డనే పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్ 50% పెంచి 9th షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ తీసుకొచ్చి 69% రావడం జరిగింది సార్. అంటే జనవరి 24లో స్టార్ట్ అయితే జనవరి 24 1980s లో ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ
అప్పటి సీఎం ఎంజి రామచంద్రన్ గారి నాయకత్వంలో స్టార్ట్ అయితే సెప్టెంబర్ 25, 1991 కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జయలలిత గారు ఆ రోజు మన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మరి ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇట్లాంటి అన్ని కూడా సానుకూలంగా ఆలోచించింది, ప్రజల డిమాండ్కు అనుగుణంగా చేయడం జరిగింది. సార్ ఇప్పుడు కూడా మేమందరం ఒకటే కోరుతా ఉన్నాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దయచేసి ఇక్కడన్నటువంటి 8 మంది ఎంపీలు, మాకు 8 మందిని ఇచ్చారు, వాళ్ళకి 8 మంది ఇచ్చారు హాఫ్. కాబట్టి ఇది రావాల్సింది కూడా ఎక్కడ ఉంది, కేంద్రం దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సేమ్ టైంలో అందరికి తెలుసు కేంద్రం దగ్గర ఆగింది, కేంద్రం మీద ఒత్తిడి రావాలి, రాష్ట్రపతి దగ్గర కూడా ఆగింది. కాబట్టి గతంలో తమిళనాడులో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా రాష్ట్రపతి గారికి అదేవిధంగా గవర్నర్ గారికి కూడా సుప్రీంకోర్టు మన బిల్లును ఆమోదించమని తీర్మానాన్ని గైడ్ చేసే విధంగా కూడా రావాలని ఆశిస్తా ఉన్నాం. సార్ మేమేదో బీసీలను మోసం చేయాలా ఇంకోవాలనుకుంటే ఇన్నిసార్లు తీసుకొచ్చే వాళ్ళమే కాదు. వాస్తవానికి మన గవర్నమెంట్ డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చింది. మరి ఫిబ్రవరిలో ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ టైం అయిపోయింది సార్. మేము అట్లా దాటవేయాలంటే అప్పుడే ఎలక్షన్ పెట్టి తర్వాత చూసుకుందాం అనుకునేటోళ్ళం. కానీ ఈ రోజు వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్న దృష్ట్యా దయచేసి ఎలాంటి వేషజాలకు వెళ్లకుండా బీసీల యొక్క ప్రయోజనాలను, అట్టడుగు వర్గాల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్కు అందరూ మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. వారికి కూడా అన్ని అంశాలు తెలుసు కానీ ఈరోజు ఆర్డినెన్స్ సంబంధించి ఎప్పుడైనా సెషన్ లేనప్పుడు బిల్లు తీసుకురాని సందర్భాలను పురస్కరించుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో దాన్ని బిల్ తీసుకొస్తాం. అందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నడుస్తూ ఉంది బిల్లుకు సంబంధించి మేము చేస్తా ఉన్న పోరాటం. వారు పైన మాట్లాడుతూ ఉన్నారు కానీ మా పోరాటంలో వచ్చి పాల్గొనలేదు. ఎప్పుడు మేము పిలిచినా కానీ ఈరోజు మేము గవర్నర్ గారికి పంపించి మళ్ళొకసారి ప్రస్తావన తీసుకొస్తాం అధ్యక్ష. మనసు మారుతుందని ఆలోచనతోనో పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాము. రెండవది, ఈ రోజు కూడా మీరు సుప్రీంకోర్టులో, సార్ మీరు ఏనండి, సుప్రీంకోర్టులో గవర్నర్ గారిది, ప్రెసిడెంట్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బిల్లులు వారికి సమర్పించినప్పుడు సమయం ఎంత తీసుకోవాలి, దాని సందర్భాన్ని పురస్కరించుకొని మొన్న తమిళనాడు కేసుకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. దాని తదుపరి ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది డివిజన్ బెంచ్ ముందట. అది అతి త్వరలో డెసిషన్ రాబోతా ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ డెసిషన్ వెరీ సూన్. 9th నాడు కంక్లూజ్ అవుతా ఉంది. మేము ఈ విధంగా పాజిటివ్ పోతా ఉంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేసే ఆలోచన ఉండకుండా ఇప్పుడే అక్కడ కూర్చున్నారు, ఇంకా నెగిటివ్ ఆలోచన చేస్తే అక్కడెక్కడ ఉంటారు. సార్ దయచేసి మేము చెప్తా ఉన్నాం, ఒక డివిజన్ బెంచ్ ఓ పాజిటివ్ దృక్పథంతో నిర్ణయం వస్తుంది. గవర్నర్ గారు కూడా అదే విధమైన ఆలోచనతోని ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 3 ఆఫ్ ద హౌస్ అని ఎందుకు చెప్తా ఉన్నారు ప్రభాకర్ గారు అనేక సందర్భాల్లో? గవర్నర్ గారు 3